గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా 110వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇది మెసానిక్ ప్రొఫెసీ అంటారు. అంటే మెస్సీని గుర్చిన ప్రవచనం. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుతో చెప్పిన మాట, నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చో, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా నేను చేస్తానంటున్నాడు తండ్రి. ఈరోజు దేవుడు మనతో కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చి తన పనిని తాను చేసి ముగించిన తర్వాత సమస్తమైన కార్యాన్ని దేవుడే క్రీస్తు రాజ్యాన్ని భూమి అంతటా కూడా విస్తరింపజేసి క్రీస్తు విరోధులను క్రీస్తు పాదముల యొద్ద నిలబెట్టే గొప్ప దినము రాబోతుందని తండ్రి ఏమైతే చెప్తున్నారో, ఆ విధంగానే మన జీవితంలో కూడా మనం చేయవలసిన పని మనం చేస్తే యుద్ధం చేసే పని దేవుడు చేస్తాడు. మన పని ఏంటంటే, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను తూచా తప్పకుండా 100% కూడా మనం చక్కగా నిర్వర్తించి వాక్యానుసారంగా నడిచి ఓర్పు సహనమును కలిగి దేవుని పనిని మనం ముగించిన తర్వాత యుద్ధం చేసే కార్యం దేవుడు చేస్తాడు. మన జీవితంలో దేవుడు యుద్ధం చేయమని చెప్పట్లేదు, యుద్ధము యెహోవాది అంటున్నాడు. మన పని ఏంటంటే పని చేసుకుంటూ వెళ్ళాలి. అయితే మనం చేసే ప్రతి పని కూడా అడ్డులు ఆటంకాలు రాకుండా జరగవు. అడ్డులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, శత్రువులు వస్తారు, ఇబ్బందులు వస్తాయి. దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, నీ పనిని మాత్రమే నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ పనికి అడ్డొచ్చే ప్రతి అడ్డును, ప్రతి శత్రువును, ప్రతి వ్యతిరేక శక్తిని నేను లోపరిచి నీ పాదముల మీద పడేసే రోజు రాబోతుంది. ఆ రోజు వరకు నువ్వేం చేయాలా? ఓర్పు కలిగి ఎదురు చూడంటున్నాడు దేవుడు. కనుక మన జీవితంలో కూడా, మన ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, పరిచర్యలో కానీ మన పని కృషి లోపం లేకుండా చక్కగా చేసుకుంటూ వెళ్దాం. అడ్డులు వస్తాయి, కృంగిపోవద్దు, దేవునికి అప్పగిద్దాం. శత్రువులు వస్తారు, కంగారు పడద్దు, ప్రభువుకి అప్పగిద్దాం. ప్రభుస్తున్న వాగ్దానం ఏంటంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను. ఎప్పుడైతే నీ శత్రువులు, సాతాను యొక్క భయంకరమైనటువంటి శోధనలతో నిన్ను బాధపరిచి శోధించి ఇబ్బంది పరుస్తున్న శత్రువులు ఎవరైతే ఉన్నారో, వారందరినీ నేను ఈ పాదాల మీద పాడేసిన తర్వాత వారిని పాదాల యొద్దకు నేను తెచ్చి నీ ముందు నిలబెట్టిన తర్వాత నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నువ్వు అర్థం చేసుకుంటావని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమను వ్యక్తపరిచే మరొక విధానం ఏంటంటే, మన శత్రువులను మన పాదముల ఎదుగు తేవడం. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత వచ్చిన 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఓర్పు విషయంలో నీవు, నా విషయంలో ఓర్పును నువ్వు చాలా చక్కగా గాయకొట్టివి కనుక. కాబట్టి ప్రియులారా, మనకి పని చేయడం అవసరము, ఓర్పుతో ఎదురు చూడడం అవసరం. దేవుడు ఆ యొక్క పనిలో అడ్డులు ఆటంకాల విషయంలో ఆయన యుద్ధం చేస్తాడు, ఆయన మనకి జయమిస్తాడు. అప్పుడు ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం తెలుసుకోగలం, ఆయన యొక్క కృపను మనం పొందుకోగలం. కాబట్టి 2 విషయాలకు గమనిద్దాం. పని మన పని, యుద్ధము దేవుని పని. యుద్ధం ఎందుకు? అడ్డులు, ఆటంకాలు, శత్రువులు. కానీ మనం దృష్టి ఏంటంటే, పని చేయుట, ఓర్పుతో ఎదురు చూచుట. కనుక దేవుని వైపు చూద్దాం, కృషి లోపం లేకుండా కష్టపడదాం. ఏ విషయంలో అయినా సరే, అడ్డులు వస్తున్నాయా, శత్రువులు వస్తున్నారా, ఓర్పుతో దేవుని వైపు చూద్దాం. యేసయ్య అడ్డు నిలబడిన ప్రతి అడ్డును చదును భూమిగా, ఓ గొప్ప పర్వతమా నేను చదును భూమిగా మార్చేస్తానని దేవుని వాగ్దానం ప్రకారం అడ్డులను, ఆటంకాలు, కొండల లాంటి అడ్డులను దేవుడు చదును భూమిగా మార్చి శత్రువులను మన పాదముల ఎదుగు తీసుకుని వచ్చి ఆయన గౌరవ ఘనతలతో, విజయముతో, గొప్ప ఫలములతో
దేవుడు మనల్ని దీవించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజునైనా మా పనుల్లో అడ్డుగా, ఆటంకంగా, ఇబ్బందిగా, శోధనగా ఉన్న ప్రతి అడ్డును, ప్రతి శోధనను, ప్రతి శత్రువును నీకు అప్పగిస్తున్నాను దేవా. నీవే మా పక్షంలో యుద్ధం చేసే దేవుడవయ్యా. పనిలో కష్టించి పని చేయుటకును, శ్రమల శోధనలు వచ్చినప్పుడు ఓర్పుతోనైనా నీకు పనిని, నీ యుద్ధాన్ని నీకు అప్పగించి ఎదురు చూచుటకును కావలసిన విశ్వాస నిరీక్షణలు మాకు దయచేసి నీ కృపతో మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడెల్లప్పుడు మనకు తోడుండి నడిపించి సరియైన మార్గంలో సరియైన నిర్ణయాలతో త్రియేక దేవుడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 God bless you. Have a very blessed day.